హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ వచ్చి భవానీ ఇంటి విలువలండి. నా వీడియో మొత్తము చివరి వరకు చూడండి. నా వీడియోకి లైక్ కొట్టడము మర్చిపోకండి. మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఈరోజు నేను చేయబోయేది చూపిస్తున్నాను. చికెన్ 1 కేజీ తీసుకున్నాను. బోన్లెస్ చికెన్ అండి. ఇది ఒక 2 లెగ్ పీసులు మాత్రమే వేయించాము. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 స్పూన్నర, కారము 2 స్పూన్లు, సాల్టు 1.5 స్పూను, ఆయిల్ 2 పావులు, పసుపు 1/2 స్పూను, ధనియా పౌడర్. మూత పెట్టుకొని 1 అవర్ పాటు పక్కకు పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పుదీనాను వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 1 స్పూన్ వరకు పసుపును వేసేసుకోవాలి. 2 స్పూన్ల ధనియా పౌడర్, 1 స్పూను గరం మసాలాని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి. చిన్న వీడియో క్లిప్పు మిస్ అయిపోయింది, మారినేట్ చేసింది. ఇప్పుడు మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చూడండి, వాటర్ మంచిగా రిలీజ్ అయింది. మూత పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మూత తీసుకొని కట్ట కొత్తిమీరని చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. మారినేట్ చేసిన చికెన్ చాలా టేస్ట్గా ఉంటుందండి. ప్రాసెస్ మాత్రము మొత్తం ఇదేనండి. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్టేనండి. మూత పెట్టేసుకొని మరొక 2 మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వ్ చేసుకోవాలండి. చూడండి, నేను కొత్తిమీరతో గార్నిష్ చేసి చూపిస్తున్నాను. నేను చేసిన మారినేట్ చికెన్ నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.